హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. ఫ్రెండ్స్, బెండకాయ మసాలా కర్రీని అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడు బెండకాయతో ఒకే విధంగా చేసుకుని తినడం వల్ల బోరు కొట్టిందా? అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నాక వాటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని నేనైతే ఒక 1/2 కిలో బెండకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ప్యాన్లోకి బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వాటిని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. వాటిని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక దానిలో కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు వాటిని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ తీసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటిని మంచిగా కలుపుకోవాలి. ముందుగా మనకి మసాలా ప్యూరీ ఎలా చేసుకుందామో చూద్దాం. కొంచెం పెరుగు, కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కదా, మసాలా ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. దీనిని ప్యాన్లోకి తీసుకోవాలి. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ షుగర్ వేసుకుంటే చాలండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. దీన్ని నిదానంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. సరే కదండి, బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. బెండకాయ ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ఇష్టపడి మరి తింటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి బెండకాయతో ఇలా మసాలా కర్రీని చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.